అకౌంట్స్ అంటే బేసిక్గా డెఫినేషన్తో స్టార్ట్ చేద్దాం. అకౌంటింగ్ is the process of recording, classifying, summarizing and communicating in a significant manner and in terms of money, transactions and events which are monetary or with any financial character. లాస్ట్ నుంచి చూద్దాం. ఏదైనా మానిటరీ అంటే మనీ రిలేటెడ్ ఆర్ సంథింగ్, ఏదైనా ఫైనాన్షియల్ క్యారెక్టర్ ఉన్నా, ట్రాన్సాక్షన్ అది మనీ ఇంక్లూడెడ్ ఉన్నా, లేకపోతే మనీ బేస్డ్ ఉన్నా, లేకపోతే ఏదైనా ఫైనాన్స్ రిలేటెడ్ ఉన్నా, ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎనీ ఈవెంట్స్, వాటిని మనము ఫస్ట్ రికార్డ్ చేస్తాం. అది అకౌంట్ బుక్స్లో. ఆ అకౌంట్ బుక్స్లో రాయాల్సిన వాటిని ఎందులో ఎట్లా రాయాలనేది వాటి క్యారెక్టరిస్టిక్స్ని బట్టి క్లాసిఫై చేసి రికార్డ్ చేస్తాం. ఆ క్లాసిఫై చేసి రికార్డ్ చేసిన వాటిని సమ్మరైజ్ చేసి అకౌంట్ హోల్డర్కి, బిజినెస్ని చూసుకునే మేనేజ్మెంట్కి, ప్లస్ ఆ బిజినెస్ రెస్పాన్సిబుల్ అయిన ప్రతి కస్టమర్కి, ఈ ట్రాన్సాక్షన్స్ని గవర్నమెంట్కి చూపించాల్సిన బాధ్యత అకౌంటింగ్ది. అకౌంటింగ్లో రికార్డ్ చేస్తాం, వాటిని క్లాసిఫై చేస్తాం, వాటిని సమ్మరైజ్ చేసి కమ్యూనికేట్ చేస్తాం. ఇది అకౌంటింగ్. వై అకౌంటింగ్ ఎందుకు చేయాలి అంటే, మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ది సిస్టమాటిక్ రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి అకౌంటింగ్ వాడతాం. ప్లస్ మన బిజినెస్ యొక్క ప్రాపర్టీస్ రెగ్యులర్ బేసిస్గా చూసుకోవాలి, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా అకౌంటింగ్ చేస్తాం. నెక్స్ట్, టు క్యాలిక్యులేట్ ప్రాఫిట్ అండ్ లాస్. మనకు జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ మన బిజినెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది ఆ ఎఫెక్ట్ ప్రాఫిట్ విధంగా ఉందా, లాస్ విధంగా ఉందా మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ దాన్ని మనం పైన చెప్పినట్టు రికార్డ్, క్లాసిఫై, సమ్మరైజ్ చేస్తే కానీ అది ప్రాఫిట్ చేస్తుందా లాస్ చేస్తుందా మనకు అర్థం కాదు. సో అందుకని కూడా అకౌంటింగ్ చేస్తాము. ప్లస్ మన బిజినెస్ యొక్క సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా, అది ఎట్లా నడుస్తుంది అదంతా తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషన్ కోసం కూడా అకౌంటింగ్ చేస్తాం. వై అకౌంటింగ్ అనేదానికి ఆన్సర్ ఇది. నెక్స్ట్, ఆ అకౌంటింగ్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది వాళ్ళని యూజర్స్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. ఎవరెవరు ఉంటారు యూజర్స్? ఎక్స్టర్నల్ యూజర్స్, ఇంటర్నల్ యూజర్స్. ఎక్స్టర్నల్ యూజర్స్ అంటే నువ్వు ఎప్పుడైనా అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నావంటే అది నువ్వు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది ఏదైనా పర్సన్ కానీ ఏదైనా బిజినెస్ కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తావు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసినప్పుడు, ఇప్పుడు మనం ఒక బిజినెస్కే చేస్తున్నాం అనుకున్నాం అకౌంట్స్. బిజినెస్కి ఎక్స్టర్నల్ యూజర్స్ ఎవరు? ఇన్వెస్టర్స్. అది ఆ బిజినెస్లో పార్ట్ కాదు, కానీ బిజినెస్లో ఇంక్లూడ్ అవుతారు. ఎందుకు? వాళ్ళ ప్రాఫిట్స్ని పెంచుకోవడానికి, వాళ్ళ మనీని మల్టిప్లై చేసుకోవడానికి అందులో ఇన్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే ఆ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఆ కంపెనీ వాళ్ళకి ప్రాఫిట్స్ ఇస్తుందా లేదా తెలియాలి. అది తెలియాలంటే ఆ కంపెనీ అకౌంట్స్ చూడాలి. సో ఇన్వెస్టర్స్ అనే ఎక్స్టర్నల్ యూజర్కి అకౌంట్స్ అవసరమవుతాయి. క్రెడిటార్స్, ఆ కంపెనీకి అప్పు అవసరం ఉందనుకో, ఆ అప్పు ఇవ్వాలంటే ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఇప్పటివరకు ప్రాఫిట్స్లో ఉందా, మళ్ళీ ఇచ్చిన మనీని రిటర్న్ చేయగలుగుతా లేదా చూడాలంటే వాళ్ళ అకౌంట్స్ని చూడాలి. వాళ్ళకి అప్పులు ఇవ్వాలన్న కూడా క్రెడిటర్స్ వాళ్ళ అకౌంట్స్ని చూసి ఇస్తారు. సో క్రెడిటర్స్ కూడా ఆ కంపెనీ యొక్క అకౌంట్స్కి ఎక్స్టర్నల్ యూజర్స్. నెక్స్ట్, మెంబర్స్ ఆఫ్ ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఎట్లా అంటే పబ్లిక్ హెల్త్ కోసం, పబ్లిక్ ప్రాస్పెరిటీ కోసం, ఎవరికి మోసం జరగకుండా ఉండాలని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ కంపెనీస్ పబ్లిక్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నారా లేదా చూసుకోవడానికి కూడా కంపెనీస్ యొక్క అకౌంట్స్ని చూస్తాయి. సో వాళ్ళు కూడా ఎక్స్టర్నల్ యూజర్స్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్, గవర్నమెంట్. ఆ కంపెనీ యొక్క బిజినెస్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ లీగల్ ఉన్నాయా లేదా, అది కంట్రీ ఎకనామిక్ హెల్ప్ అవుతున్నాయా లేదా సూపర్వైజ్ చేస్తుంది గవర్నమెంట్, కాబట్టి దానికి కూడా అకౌంట్స్ అవసరం.
అది కూడా ఎక్స్టర్నల్ యూజర్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ రీసెర్చ్ స్కాలర్స్ అంటే ఆ కంపెనీ యొక్క అకౌంట్స్ని వాళ్ళు స్టడీ చేస్తూ వాళ్ళ ఫైనాన్స్ నాలెడ్జ్ పెంచుకోవడానికి చూసేవాళ్ళు రీసెర్చ్ స్కాలర్స్. వాళ్ళు కూడా ఎక్స్టర్నల్ యూజర్స్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ ఇంటర్నల్ యూజర్స్ ఆఫ్ అకౌంట్స్. ఆ కంపెనీ యొక్క ఓనర్స్, మేనేజ్మెంట్, ఎంప్లాయీస్. ఎందుకంటే వాళ్ళు దానికి పని చేస్తున్నారు, అది ఎట్లా వర్క్ అవుతుందో తెలియాలి, దాన్ని డెవలప్ చేయాలంటే ఏం చేయాలో తెలియాలి, ఇవన్నీ తెలియాలి. కాబట్టి వీళ్ళు ఆ అకౌంట్స్ని చూస్తారు. వీళ్ళు ఇంటర్నల్ యూజర్స్ ఆఫ్ అకౌంట్స్. చలో, యూజర్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ అకౌంటింగ్ సిస్టమ్స్ 2 టైప్స్ ఉంటాయి: క్యాష్ సిస్టమ్, అక్రూవల్ సిస్టమ్. క్యాష్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఏదైనా ట్రాన్సాక్షన్ నీకు క్యాష్ బేస్డ్ అయ్యి ఉందనుకో, దాన్ని మాత్రమే రికార్డ్ చేసే సిస్టమ్ని క్యాష్ బేస్డ్ సిస్టమ్ అంటారు. అది ఒక అకౌంటింగ్ సిస్టమ్. అది ఎక్కువ వాడతారు కానీ కొంచెం తక్కువ, కానీ మోస్ట్లీ వైడ్లీ యూజ్ చేసేది అక్రూవల్ సిస్టమ్ అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ ఒక ఫైనాన్షియల్ ఇయర్, ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్లో అయినా అన్ని మనీ రిలేటెడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని నోట్ చేయడం, అది క్రెడిట్ అవ్వని, క్యాష్ అవ్వని, ఏదైనా రికార్డ్ చేసే సిస్టమ్ అక్రూవల్ సిస్టమ్. ఆ ఫిక్స్డ్ టైము మోస్ట్లీ ఒక ఫైనాన్షియల్ ఇయరే ఉంటుంది. కొన్ని కంపెనీస్ వాళ్ళు అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అక్రూవల్ సిస్టమ్ అనేది ఫిక్స్డ్ టైం పీరియడ్ గురించి. ఆ టైం పీరియడ్ హాఫ్ ఇయర్ తీసుకుంటారు, క్వార్టర్ ఇయర్ తీసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు. కానీ ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్ అనేది ఇంపార్టెంట్. అక్రూవల్ సిస్టమ్ మోస్ట్లీ ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ అంటే తెలిసిందేగా, April 1st స్టార్ట్ అవుతుంది, March 31st ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ March 31st. నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్. సపరేట్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ఏదైనా ఓనర్ ఇప్పుడు బిజినెస్ పెట్టిండు అని అంటే ఓనర్ని సపరేట్ ఎంటిటీ లాగా చూడాలి, కంపెనీని ఆ బిజినెస్ని సపరేట్ ఎంటిటీగా చూడాలి. అది ఎప్పుడు ఆ బిజినెస్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిన తర్వాత నుంచి ఓనర్ని బిజినెస్ సపరేట్ ఎంటిటీగా చూడాలి. సో అందుకనే బిజినెస్కి క్యాపిటల్ ఓనర్ ఇచ్చే లయబిలిటీ. బిజినెస్ ఈజ్ లయబుల్ టు పే ద ఓనర్ ఆల్ ద క్యాపిటల్. అంటే బిజినెస్ నడవడానికి ఇచ్చిన క్యాపిటల్ని మనం అప్పులాగా, లయబిలిటీ లాగా కన్సిడర్ చేసి ఆ బిజినెస్ ఓనర్కి రిటర్న్ కట్టాలని అనుకుంటాం. ప్లస్ డ్రాయింగ్స్ ఉంటాయి. డ్రాయింగ్స్ ఎట్లా అంటే బిజినెస్ నుంచి ఓనర్ తీసుకునేవి, ఆ వాటిని కూడా మనం డిఫరెంట్ ఎంటిటీస్ అనుకుంటాం కాబట్టి అట్లా తీసుకుంటాం. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, సపరేట్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. అది మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటే ఏంటిదంటే, ఓన్లీ ద ట్రాన్సాక్షన్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ టు బి రికార్డెడ్ అండ్ మెజర్డ్. ఏదైనా ట్రాన్సాక్షన్స్ మనీ టర్మ్స్లో ఎక్స్ప్రెస్ చేయగలిగే ఉంటేనే మనం రికార్డ్ చేయాలి, మెజర్ చేయాలి. అది క్రెడిట్ బేస్డ్ అయినా క్రెడిట్ని కూడా మనం మనీ టర్మ్స్లో మెజర్ చేయలేస్తాం. సో అట్లా మనీతో మెజర్ చేయగలిగే వాటినే మనీ రికార్డ్ చేయాలి, మెజర్ చేయాలని అనేది మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్